అందరికీ వందనాలండి. అందరూ సంతోషంగా ఉన్నారా? చక్కగా మరి నూతన సంవత్సరంలో మీరు నూతనమైనటువంటి సంతోషంతో మీరు మీ దినాలన్నీ ప్రారంభించి చక్కగా మరి దేవునితో మరి నడవడానికి మరి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నందుకు మరొకసారి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తాను. చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు చక్కగా మరి వాక్యాన్ని వినడానికి, వాక్యంను మనకి వినిపించడానికి దేవుడు మన మధ్యలో ఉండి మనతో మాట్లాడబోతున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మొదట 3వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తన రాసిన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అతడు నీటి కాలువల ఎరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయో సఫలమగును. చెప్తాం, మనము చేయనదంతయో దేవుడు సఫలపరచునుగాక. ఈ సంవత్సరం మన చేతి పనులను దేవుడు దీవించునుగాక. మన ఆలోచనలు దేవుడు సఫలపరచునుగాక. మనల్ని దేవుడు విడిపించునుగాక. ఇటు కార్యాలు చేసిన దేవునికి ఒకసారి సంతోషంగా స్తోత్రాలు చెల్లిద్దాం. సరే అండి, దేవుని వాక్యాన్ని విందాం. సమృద్ధి కలిగినటువంటి జీవితం దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. నింపబడినటువంటి ఆశీర్వాదంతో నింపబడినటువంటి జీవితం ఎలా ఉంటుంది? ఈరోజు ఎడారి లాంటి జీవితము ఆలోచిస్తేనే చాలా బాధ. ఎడారి లాంటి జీవితం. ఎడారిలో ఏ చెట్టు పెట్టినా ఏముండదు, దానికి ఫలాలు ఉంటాయా? ఎడారిలో ఆకులైన ఉంటాయా దానికి? ఎడారిలో దానికి సమృద్ధి ఉంటుందా? తన కాళ్ళ మందు ఫలమేస్తుందా? లేదండి. ఎడారిలో ఉన్నందుకు, దానికి ఎటువంటి అనుకూలంగా లేనందుకు అది ఫలించలేదు. వింటున్నట్లయితే ఎడారి లాంటి జీవితము, ఫలాలు లేని జీవితము, సుఖము లేని జీవితము, ప్రతిఫలము ఉండాలి. జీవిస్తున్నటువంటి జీవితంలో మనిషికి ఏం కావాలి? ఫలాలు కావాలి, సుఖం కావాలి, సంతోషం కావాలి, క్షేమము కావాలి. గడిచేటటువంటి కాలంలో ప్రతి వ్యక్తి కోరుకునేది తన జీవితాంతం సుఖంగా జీవించాలి. తన కుటుంబీకులు ఎలా ఉండాలి? సుఖంగా ఉండాలి. ఎవరికి ఉండదండి ఈ కోరిక? భూమి మీద పుట్టిన మనం అందరం కూడా ఏం కోరుకుంటాం? నాకు సుఖం కావాలి. ఏం కావాలి? ఎప్పుడైనా అన్నారా నాకు సుఖం లేదు, ఏం లేదు, నా జీవితానికి సుఖమే లేదు అని అనే ఉంటాం. అనేటటువంటి సందర్భాలు వచ్చే ఉంటాయి. చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, గొప్పవారు కావచ్చు, ఎంత ధనవంతులైనా కావచ్చు, కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల మనకి ఆ ఒత్తిడి, సుఖం లేనటువంటి ఆ పరిస్థితి మన నోట్లోంచి మాట్లాడుతున్నా జీవితానికి సుఖమే లేదు అంటాం. సహజంగా అందరికీ కూడా అలాంటి అనుభవాలు ఉంటాయి. ఈరోజు వాక్యం ద్వారా మనము వింటున్నాం. దేవుడు ఒక నూతనమైనటువంటి సందేశాన్ని, నూతనమైన వర్తమానాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, సమృద్ధి ఉంది, ఏముంది? సుఖం ఉంది. చెప్పండి, ఏముంది? క్షేమం ఉంది. ఏముంది? క్షేమం ఉంది. ఫలాలు ఉంటాయి. ఏముంటాయి? ఫలాలు ఉంటాయి. ఈరోజు మరి మనము మార్చుకోవడానికి, మనల్ని మనము మార్చుకునేలాగా ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, నీటి ఒడ్డున చెట్టులాగా ఉంటుంది మీ జీవితం, నీరు కట్టిన తోటలాగా ఉంటుంది మీ కుటుంబం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం చేయాలి? ఏం చేస్తే ఫలము, ఏం చేస్తే ఫలితం, ఏం చేస్తే సుఖం,
ఏం చేయాలి? మనం చేయాల్సిన వాటిని మనం చేయాలండి. మన బాధ్యత మనం చక్కగా చేయగలిగితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ముందొక సందేశాన్ని నేను పెడుతున్నాను. ఆ సందేశాన్ని వినిన తర్వాత, అర్థమైన తర్వాత, నీకేమైనా ఆలోచన కలిగితే, జీవితం మీద ఆశలుంటే, ఎదగాలనే కోరికుంటే, క్షేమాన్ని కోరుకునే వ్యక్తివైతే సందేశాన్ని విన్న తర్వాత నిర్ణయాన్ని ఎలా మార్చుకోవాలి? ఆ సందేశానుసారంగా నీ నిర్ణయాల్ని మార్చుకోవాలి. నీ కుటుంబాన్ని అలాగ నువ్వు కట్టుకోవాలి. నీ భవిష్యత్తును అలాగ నువ్వు చక్కగా మార్చుకోగలిగినట్లయితే ఆయన ఒక గొప్ప అవకాశాన్ని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప సంతోషకరమైన జీవితాన్ని మనము చూస్తాము. మన జీవితంలో ఇటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు ఆయన. స్తోత్రం చెల్లిద్దాం. మనము చేయలేం కానీ, మన వల్ల కాదు కానీ, మన ప్రయత్నాల వల్ల కాదు కానీ, ఆయన చెప్తున్నాడు, నాటబడిన తోటలాగా మీ జీవితాన్ని మార్చే బాధ్యత నాదే. ఎవరిది బాధ్యత? దేవునిదే. నీ బాధ్యత ఆయనదే. నీ కుటుంబ బాధ్యత ఆయనదే. ఎడారిలాగున్నావా? ఎటువంటి ఫలాలు లేక ఉన్నావా? ఫలాల కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ప్రయత్నానికి ప్రతిఫలము రావట్లేదా? ఈరోజు వినగలిగితే ఆయన ఒక శుభవార్త చెప్తున్నాడు. వినండి, ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియదు. ఏమిటండి ఈ వార్త? ఏమిటి అని ఆలోచిస్తే, నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎక్కడ? భూమి మీద. ఎక్కడున్నాం మనం? భూమి మీద. దేవుడు ఎక్కడొచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడు? రక్షించడానికి. ఏమీ లేదు మనిషికి రక్షణ లేదు. ఏమయ్యాడు మనిషి? అసలు పాపముతో నింపబడ్డాడు. పాపం మనిషిని ఏం చేసింది? ఎడారిని చేసింది. ఒక మనిషిని, పచ్చగా ఉన్న మనిషిని, ఫలాలు ఉన్నటువంటి మనిషిని ఏం చేసింది? ఎడారిలాగా. సమృద్ధిగా ఉన్నటువంటి జీవితం ఏమైపోయింది? సమృద్ధిగా ఉన్న కుటుంబం ఏమైపోయింది? ఎడారిగా. రోజు మరి దేవుడు మొట్టమొదటిగా సృష్టించినప్పుడు సృష్టిలో మానవుడిని సమృద్ధిగా అతని కోసం అన్ని ఏర్పాట్లు చేశాడా? చేయలేదా? ఆ తరువాత ఏం జరిగింది? ఆ కుటుంబం ఏమైంది? వారి జీవితాలు ఏమైనాయి? ఆ చరిత్ర వింటూ ఉంటే గుండె అరుక్కుపోతూ ఉంటుంది. అంత సమృద్ధిగా ఉన్నవాళ్ళు ఏమయ్యారు? ఏమి ఎదుర్కొంటున్నారు వాళ్ళు? కష్టాలు. ఏమి ఎదుర్కొంటున్నారండి? ఏమొచ్చినాయి వాళ్ళ జీవితాల్లోనికి? కష్టాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి కష్టాలు? ఆ పచ్చని ఆ కుటుంబంలో ఎందుకని కష్టాలు వచ్చినాయి? ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా గడుపుతున్నటువంటి వారి మధ్యలోనికి ఎందుకు అన్ని కష్టాలు వచ్చినాయి? ఆ కుటుంబం ఎందుకు మరలా, ఆ చరిత్ర ఎందుకు విచిత్రంగా మారిపోయింది? సంతోషంగా ఉన్న ఆ చరిత్ర విషాదంగా ఎందుకు మారింది? ఎందుకో తెలుసా? పాపం మనుషుల్లోనికి ఏమొచ్చింది? పాపం వచ్చేసింది. పాపపు చూపులు, పాపపు మాటలు, పాపపు నడక, పాపపు కోరికలు, పాపానికి చోటిచ్చి మనిషి ఏం తెచ్చుకుంటున్నాడో, మనిషి జీవితంలో చివరాఖరికి ఏ దశలోనికి వెళ్ళిపోతున్నాడో, ఏ స్థితికి మరి వెళ్ళిపోతున్నాడో రోజు గమనించాలి, వినాలి. చాలా జాగ్రత్తగా వినగలిగితే ఆయన అంటున్నాడు, దృష్టిల్లాగా ఉండడానికి వీలు. ఎలా ఉండకూడదు? మనుషులు దృష్టిల్లాగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? నీతిమంతుల్లాగా ఉండాలి. ఏమని ఉంది అక్కడ? ఐదో వచనంలో ఏముంటుంది? న్యాయ విమర్శలు దృష్టిలను, నీతిమంతుల సభలో పాపులను. ఏ సభ? ఈరోజు
ఆలోచన కలిగి ఉండటం మనకి ఎంతైనా మంచిది. ఏం చేస్తున్నాం? మన జీవితాన్ని ఎలా జీవించాలనుకుంటున్నాం? ఈరోజు వేటికి మనము దాసులం అవుతున్నాం, వేటికి మనము మన జీవితంలో చోటిస్తూ ఉన్నాం. విలువైన వాటిని కాపాడుకునేటటువంటి ఆలోచనలు మనకు ఉన్నాయా? దేవుడు విలువైన దాన్ని మన చేతుల్లో పెట్టి దీన్ని కాపాడుకో అని దేవుడు ఇస్తున్నాడండి. ప్రతి ఒక్కరికి దేవుడు మంచివి ఇస్తున్నాడు. అని మనిషి ఏం చేసుకుంటున్నాడు? ఇచ్చిన వాటిని కాపాడుకోవట్లేదు. దేవుడు నీకేమిచ్చాడో మొట్టమొదట దాన్ని ఏం చేసుకోవాలి? మనం కాపాడుకోవటం మంచిది, కాపాడుకోవాలి. అదమ్మా ఇదంతా నీదేనయ్యా, ఏం చేసుకోలేకపోయాడు? కాపాడుకోవాలి. అవకాశము వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని చక్కగా మరి వినియోగించుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? వినియోగించుకోవాలి. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు నీ భవిష్యత్తును గురించినటువంటి మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుడు నీకు ముందుగా తెలియజేస్తున్నాడు. ఏ పాపమైతే నీలో ఉందో ఆ పాపాన్ని అంతటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి సమర్పించుకొని నిర్ణయాలు మార్చుకొని జీవితాన్ని మార్చుకునేలాగా నువ్వు ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు, నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడంట? కాలువలు. ఎక్కడ? ఏ కాలువలు? నీటి కాలువలు ఉన్న చోట ఒక మొక్కను పెట్టి చూస్తే అది ఏం చేస్తూ ఉంటుంది? ప్రతిరోజు చక్కగా మన కాపు వేస్తుంది, పచ్చగా ఉంటుంది, దానికి ఎటువంటి కొరత ఉండదు. అది తిరిగి చూసుకునేటటువంటి పని దానికి లేదు. అది ఎప్పుడు క్షేమంగానే ఆకులు రాలుతాయి, మళ్ళీ ఏం చేస్తుంది? చిగురు వచ్చేస్తూ ఉంటుంది. ఆకులు రాలుతాయి, చిగురు వచ్చేస్తూ ఉంటుంది. దానికి కొరత అంటే ఏమీ కూడా తెలియదు. సమృద్ధి కావాలా? సమృద్ధిని కోరుతున్నావా? నా జీవితంలో నేను ఎదగాలని అని ఎంతమంది ఈరోజు వాక్యాన్ని వింటూ వాక్యంలో దేవుడు చెప్తున్నటువంటి సంగతులను ఆలోచన చేస్తున్నామో ఈరోజు వినగలిగితే ఆయన అంటున్నాడు, ఖచ్చితంగా స్థితి ఏమవుతుంది? మారుద్ది. పరిస్థితులు ఏమవుతాయి? మార్చే దేవుడే మాట్లాడుతున్నాడు. మారద్దా మారదా, మారుద్దా మారదా అనే ఆలోచనలు మనకుంటే ఉండవా? ఖచ్చితంగా మనం ఆలోచన చేస్తాం. మనం ప్రయత్నం చేసిన ప్రతిసారి ప్రయత్నానికి ప్రతిఫలం రావచ్చు, రాకపోవచ్చు. రానిసారి ఏం చేస్తూ ఉంటాం? ఆలస్యం అయితే ఏం చేస్తూ ఉంటాం? రాదేమో, పరిస్థితులు మారవేమో అనుకుంటాం. కానీ దేవుడు మనకి సెలవిస్తున్నది ఏంటో ఒకసారి ఆలోచిస్తే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీకేం కావాలి? మార్పు. ఏం కావాలి? ఫలాలు కావాలి అనేది మనం అనుకుంటే ఎప్పుడు మనం ఏం కోరుకుంటాం? నన్ను దీవించు, నన్ను దీవించు. నిన్ను దీవించడానికే ఆయన నీతో మాట్లాడేది. ఆయన మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు దీవించబడాలి. 100% నువ్వు దీవించబడాలి. దీవెన పట్టుకుని వెళ్ళాలి. అయితే దీవెన పట్టుకుని వెళ్ళాలంటే దేవుడు నిన్ను దీవించాలి అంటే ఆయన ఏమంటున్నాడు? ఏం కావాలి? నువ్వు మారాలి. ఏం కావాలి? నువ్వు మారాలి. నీ జీవితం ఏమవ్వాలి? మారాలి. అదిగో ఆ స్త్రీ మధ్యాహ్నం నీళ్ళ కుండ పట్టుకొని ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. ఏం పట్టుకొని? బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వస్తే ఆమెతో మాట్లాడుతున్నాడు ఆయన. అమ్మా కాస్త నీళ్ళు ఇస్తావా తాగడానికి? ఆవిడ అడుగుతుంది. యూదులకి సమరయులకి సాంగత్యము ఉండదు కదా అని చెప్పేసి అని ఆవిడ మాట్లాడటం ప్రారంభించింది. నేనెవరో తెలిస్తే ఆయన ఏమంటున్నాడు? నీతో మాట్లాడేది ఎవరో తెలిస్తే అని ఆయన మాట్లాడుతున్నాడు. గమనించినట్లయితే ఈరోజు మరి మనం కూడా ఆయన్ని వెతుకుతున్నాం. ఎవరు వెతుకుతున్నాం? దీవించి ఆయన్ని వెతుకుతున్నాం కానీ కనుక్కోలేకపోతున్నాం. ఆ స్త్రీ ఏం చేయలేకపోయింది? ఆయన్ని కనుక్కుందా? వెంటనే ఆమెకి ఆయన ఎవరో తెలిసిపోయిందా? తెలియదు. ఈరోజు మనకు కూడా అయినా ఎన్నో అవకాశాలు ఇచ్చి ఇకనైనా ఈ సందేశం ద్వారానైనా ఈ వర్తమానం ద్వారానైనా ఇప్పుడైనా ఆ కఠినత్వాన్ని విడిచిపెడతావు,
ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెడతావు, ఆ జీవితాన్ని విడిచిపెట్టేస్తావు అని దేవుడు అనేక సార్లు మనతో కూడా ఏం చేస్తున్నాడు, ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఈవిడ నన్ను గుర్తించలేదు అని ఆయన ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? లేదు. ఆయన్ని ఆమెకు పరిచయం అయ్యేలాగా ఏం చేశాడు ఆయన, అర్థమయ్యేలాగా ఆమెడితో. ఈరోజు దేవుడు కూడా మనతో దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుసా? మనకు ఆయన అర్థమయ్యేలాగా, ఆయన్ని మనము గుర్తించేలాగా, అర్థమయ్యేలాగా ఆయన మనతో మాట్లాడుతూ అనేక సార్లు మన దగ్గరికి వచ్చి ఆయన ఎన్నో ఆత్మీయ విషయాలు మనకి వినిపించి, వాగ్దానాలను దేవుడు మనకు వినిపించి, ఆ సందేశాల మూలంగానైనా, ఆ సంతోషకరమైన వార్త వింటూ ఉన్నప్పుడైనా నా దగ్గరికి వస్తారేమో, నన్ను సేవిస్తారేమో, నన్ను వెంబడిస్తారేమో అని చెప్పేసి ఆయన అనేక సార్లు మనతో మాట్లాడితే ఆయన మనం ఏం చేయలేకపోతున్నాం, ఆయన కనుక్కోలేకపోతున్నాం. ఆయన ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడింది, ఆ నీళ్లు నాకు ఇవ్వు. ఏమడిగింది? సరే అమ్మా అది ఇచ్చేసాడా? ఆ నీళ్లు నాకు ఇవ్వు ప్రభువా. ఏ నీళ్లు? ఆయన ఏ నీళ్ళు ఇస్తానన్నాడు? ఆమె ఏ నీళ్ళు అడిగింది? ఆవిడ బావిలో నీళ్లు తోడుకుంటాకు వచ్చింది. ఆయన ఏమడిగాడు ఆమెని? అమ్మ త్రాగడానికి నీళ్లు ఇవ్వమని అడిగాడు. ఆయన నీళ్ళు ఇవ్వమని అడిగితే ఆమె ఏం చెప్పింది? యూదులకి సమరయులకి సాంగత్యము లేదు అని చెప్పింది. తర్వాత ఆయన కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత అవన్నీ కూడా ఆ మాటలు జరిగిన తర్వాత ఆవిడ మళ్ళీ ఆయన అడుగుతుంది, ఏమని? ఆ నీళ్లు నాకు కూడా ఇవ్వు. ఆయన నీళ్ళు ఇవ్వమంటే ఆయన అంటున్నాడు, నీ భర్తని ఏమన్నాడు? నీ భర్తని. ఆవిడేమంది? నాకు భర్త లేడు అని చెప్పంగానే నిజమే చెప్పమన్నాడు ఆయన. స్తోత్రం చెల్లిద్దాం. ఏం చెప్పాడు? నాకు నిజంగా అప్పటికి 5 పెళ్ళిళ్ళు అయిపోయింది. 5గురితో ఆమెకి ఏమైపోయింది? అయిపోయింది. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. ఎంతమంది ఉన్నారు ఆవిడికి? మన 5గురు ఉన్నారు. ఈ ఉన్నవాడు కూడా ఆయన ఏం చెప్తున్నాడో వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే మార్చుకో. ఇప్పటికి ఆయన చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం అదే. ఎప్పటికీ మానే, ఇప్పటికీ ఆ జీవితము విడిచిపెట్టేయి. ఇష్టపడతారా? అర్థమవుతుందా? ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం ఆలోచన కలిగి వినగలిగితే ప్రతి ఒక్కరిని కూడా ఆయన దీవించాలని, ప్రతి ఒక్కరికి కూడా దీవెననివ్వాలి, ప్రతి ఒక్కరు కూడా క్షేమాన్ని చూడాలి. అప్పటితో ఆవిడ ఏం చేసింది? ఆమె జీవితాన్ని మార్చుకుంది. ఈరోజు మనం వాక్యాన్ని వింటున్నాం, వాక్య సందేశాన్ని వింటున్నాం, వాగ్దానాలతో కూడిన వర్తమానాన్ని వింటున్నాం. దేవుడే నేరుగా నీతో మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నాడు. ఏమై ఉన్నావో దానిని గురించి దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీకు కావాల్సినవన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర. ఆ నీళ్లు నాకు ఇవ్వమంటే ఆయన ఏమడిగాడు? ముందు నీ స్టోరీ ఏం కావాలి? నీ స్టోరీ, నీ జీవిత చరిత్ర, నీ జీవిత అనుభవాలు అవన్నీ లేకుండా ఈరోజు భక్తి ఉంటుంది కానీ ఏముండట్లేదు, భయం. దేవుడు అంటే ఏముండాలి? భక్తి అంటే మనం అందరం చేస్తున్నాం. ఆవిడకి కూడా సమరయులు అంటే వాళ్ళకి మరి దేవుడు తెలీదా? తెలుసు. వాళ్ళు భక్తి చేయట్లేదా? కానీ ఏమి లేదు ఆమెలో, భయం లేదు. భయం లేనటువంటి భక్తికి ఏమి లేదు, ఫలితం లేదు. ఈరోజు మరి మనకు ఫలితం కావాలా వద్దా? ఈ సంవత్సరం మనం ఫలించాలా వద్దా? ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఆశీర్వదించాలా వద్దా? అయితే దేవుడు ఏమి మనల్ని ఇబ్బంది పెట్టే కోరికలు ఏమి కోరుకోలేదు, కానీ ఆయన అసలు విషయాన్ని, ఆయనకున్నటువంటి ఆలోచనని మనతో చెప్తూ ఆయన ఏమడుగుతున్నాడో మనతో మరి మాట్లాడుతున్నాడు.
ప్రతి ఒక్కరిని కూడా ఆయన హెచ్చరిస్తూ ఇలాగా చక్కగా దీవించబడాలి. మనం ఇలాగ దీవెనికి వారసులము కావాలి. వారసులం కావాలి అంటే ఇప్పుడు అవకాశం ఉంది. దేవుడు నిజంగా మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. అలా దీవించడానికే దేవుడు మందిరానికి మనల్ని నడిపించాడు. ఈరోజు మనంతటి మనం రాలేదు, కానీ మనల్ని ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకొచ్చాడు. చక్కగా అందరూ కూడా ఏమవ్వాలి? నీటి ఒడ్డిన నాటబడిన చెట్టులాగా ఉండాలి. మీరు ఎడారిలో ఉన్న చెట్టులాగా ఉండకూడదు. ఎడారి లాంటి జీవితం మీకు ఇక వద్దు. ఎడారిలో ఉన్న జీవితం ఏమైనా సుఖం ఉంటుందా? ఎడారిలో ఫలాలు ఉంటాయా? మరి ఒకవేళ పూసిన కాస్తుందనే గ్యారంటీ ఎందుకని? ఋతువు ప్రకారంగా పూయాలి కాబట్టి దాని ధర్మ ప్రకారంగా ఓపుకుంటే పోస్తుంది. కాసే ఓపిక లేక ఏం చేస్తుంది? వదిలేస్తుంది. అలాగే మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి అవకాశాలు, మళ్ళీ పోతాయి. అవకాశాలు వస్తూ ఉంటాయి, నిలబడాలి. ఏమవ్వాలి? కాయాలి. చెప్పండి ఒక మాటతో. కాపు కావాలి. చెప్పండి ఏం కావాలి? నువ్వు ఫలించాలి. ఫలించాలంటే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఫలిస్తావు. ఫలించడానికే దేవుడు నిన్ను మందిరానికి నడిపించి వాక్యాన్ని వినిపిస్తాయని అడుగుతున్నాడు. అప్పటితో ఆమె జీవిత చరిత్ర అంతా కూడా బయటపడిన తర్వాత ఆవిడ పరిగెత్తుకుంటా ఏం వదిలేసి వెళ్ళింది? కుండ. ఏం వదిలేసింది? కుండ వదిలేసింది. ఆ కుండను అడ్డం పెట్టుకుని ఎన్ని పాపాలు చేసిందో ఏం వదిలేసింది? ఇప్పుడు ఆ కుండను వదిలేసింది. ఎక్కడికి పరిగెత్తింది? ఊర్లోనికి పరిగెత్తింది. ఊర్లో వాళ్ళందరికీ చాటు చెప్తుంది. ఎవరిని గురించి చాటు చెప్తుంది? యేసయ్యని గురించి చాటు చెప్తుంది. హృదయం పొంగిపోతుంది. హృదయంలో సంతోషం. ఆమె పాత జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టిందో ఆమెలోనికి ఏమొచ్చింది? సంతోషం, బలం వచ్చేసింది. ఆవిడికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది. చూడండి, మరి పాపాన్ని అయితే విడిచిపెట్టిందో ఆమె జీవితంలో సంఘటనను, మనం జరిగినటువంటి సంఘటనను చూస్తే అందరినీ కూడా ఏం చేసింది? ఆవిడ అందరినీ కూడా సంతోషానికి నడిపించింది. అందరూ సంతోషించారు. ఆవిడ సంతోషించడమే కాదు, అందరికీ ఆమె మూలంగా ఏమొచ్చింది? సంతోషం. ఎక్కడికి వచ్చేసారు వాళ్ళందరూ కూడా? యేసయ్య దగ్గరికి వచ్చేసారు. ఈరోజు దేవుని దగ్గరికి మనం కూడా రాగలిగినట్లయితే, వినగలిగినట్లయితే, ఆయన గుర్తు పట్టగలిగినట్లయితే, భయం కలిగి మన జీవితాన్ని మనం చక్కగా మార్చుకునే ప్రయత్నం చేయగలిగినట్లయితే, ఆయన మన జీవితంలో కూడా జరిగించే కార్యము మనము కూడా ఏమనుభవిస్తామో, మన జీవితంలో కూడా దేవుడు ఏమి సిద్ధం చేశాడో, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ మనందరినీ కూడా ఉద్దేశించి ఆయన ఇలాగూ సందేశాన్ని మనకు అందిస్తూ ఆయన అంటున్నాడు, నీటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా మీరు ఉంటారు. ఎలా ఉంటాం మనం? నీటి ఒడ్డున నాటబడిన చెట్టు జీవితం అది ఎంత క్షేమకరమైనటువంటి జీవితం. దానికి ఎంత క్షేమం ఉంటుంది? దానికి ఇబ్బందులు ఉండవా? ఉంటాయండి. దానికి వచ్చిన ఇబ్బందులు, దానికి ఏముంటుంది? శక్తి. దానికి ఏముంది? శక్తి. ఇప్పుడు అడవిలో ఉన్న చెట్టుకి ఏముండదు? తట్టుకునే శక్తి ఉండదు. పెట్టగలిగింది అనుకోండి, ఆకులన్నీ వదిలేస్తుంది. ఒకవేళ వర్షం కురవడం ఆలస్యం అయితే ఎండిపోవటం కూడా జరుగుద్ది. ఏమవుద్ది? ఎండిపోవటం కూడా జరుగుద్ది. ఒకవేళ నీటి ఒడ్డు నాటబడిన చెట్టు అయితే ఏమవుతుంది? పైనుంచి వర్షం రాకపోయినా కింద నుంచి వెళ్ళే ఓట్లైనా దానికి ఏమవుతాయి? సరిపోతాయి. దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో అన్నీ కూడా ఏమవుతాయి అంటున్నాడు? అన్నీ సఫలము. చెప్పండి ఏమవుతాయి? మనం చేసేవన్నీ కూడా ఏమవ్వాలి ఈ సంవత్సరం? చెప్పండి ఏం జరగాలి మన జీవితంలో? శుభకార్యాలు. మన కుటుంబాల్లో ఏం జరగాలి? వాక్యాన్ని వింటున్న వాళ్ళందరి జీవితాల్లో దేవుడు చేయబోతున్నటువంటి కార్యం ఆయన సెలవిస్తూ ఆయన అన్నాడు, నువ్వు చేయనవన్నీ సఫలమవుతాయి. నువ్వు ఫలిస్తావు. నీలో ఫలాలు ఉంటాయి. నీలో మార్పు వస్తుంది. ఆశ కలిగించే మాట
దేవుని మాట ధైర్యాన్ని ఇచ్చే మాట, భయం నుంచి విడిపించే మాట. ఆయన సెలవిచ్చిన రీతిగా మనం కూడా తీర్మానాలు తీసుకోగలిగినట్లయితే ఆవిడ చేసింది ఏంటో తెలుసా? ఆయన సెలవిచ్చినట్లుగా నిర్ణయాన్ని ఎక్కడ ఏ పాపములో అయితే పడిపోయింది ఆ పాపాన్ని ఏం చేసింది? ఆ రోజే విడిచిపెట్టేసింది. ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టేసి ఇదిగో ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదం కోసం అది ఏం చేస్తుంది? ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తుంది. ఆయన మాటలు ఆమెను ఏం చేసినాయి? మార్చిని. చెప్పండి, ఏం చేసినాయి? అమ్మ, దేవుని వాక్యం మనల్ని మార్చుదా? ఇప్పుడు నీళ్ళేంటి? చెప్పండి, నీళ్ళేంటి? నీళ్ళు వాక్యం. నువ్వు వింటున్నటువంటి ఈ వాక్యమే నీళ్ళు. ఈ వాక్యంలో నిలబడతావా? ఈ వాక్యానికి నువ్వు చోటిస్తావా? ఈ వాక్యము నిన్ను మారుస్తుందని, నీ వాక్యము నీ కుటుంబాన్ని మారుస్తుందని దేవుడి సెలవిచ్చింది నువ్వు నమ్మితే నిజంగా నీ జీవితము మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది. అది మరి దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను చెప్తున్న మాట కాదు. దేవుడి సెలవిచ్చిన సందేశం అది. ఆమె జీవితం మారిపోయింది. ఈరోజు మనం కూడా వింటున్నాం. కనుక్కోగలిగినట్లయితే ఎవరు మనతో మాట్లాడుతుంది? ఎవరు మాట్లాడుతున్నారండి? ఆయనకి ఎటువంటి భేదాలు లేవు. ఆయన ఎటువంటి చూడండి మరి భేదాలు మనకి చూపించట్లేదు. అందరం రక్షించబడాలి, అందరం కావాలి, అందరినీ కూడా ప్రేమించి ఆయన అందరి కోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఆయనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజైనా ఏం విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాలే 2 భాగాలు. అది ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఈ 2 భాగాల్లో మనుషులు ఏదో ఒక భాగంలో ఉంటారు. ఏ భాగంలో? నీతిమంతులుగానైనా పాపులుగానైనా. పాపులు భక్తి చేస్తారు, నీతిమంతులు కూడా. కానీ నీతిమంతులు చేసే భక్తికి ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. పాపులు చేసే భక్తికి ఏమి రాదు? ప్రతిఫలం రాదు. ఎడారి లాంటి జీవితం. అది చెట్టే. నీతోటి నాటబడిన దాన్ని చెట్టే అంటాం, ఎడారిలో నాటిన దాన్ని కూడా చెట్టే అంటాం. దానికి ఉన్నటువంటి చూడండి మరి ఘనత ఎప్పుడు వస్తుంది? అది ఏ స్థానంలో ఉంటే దానికి ఘనత వస్తుంది? అది నీటి ఒడ్డు నాటబడితే ఫలిస్తుంది. దాన్ని అందరూ కూడా ఏం చేస్తారు? ఇష్టపడతారు. ఆ జీవితాన్ని ఏం చేస్తారు? అందరూ కోరుకుంటారు. ఆ విలువలు అందరికి కావాలి. ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు అందరికీ కావాలి. ఆ అభివృద్ధి అందరికీ కావాలి. అలా ఫలాలు మనం అందరం కూడా ఫలించాలి. అయితే దేవుడు మనకి ఏమైనా బరువులు పెడుతున్నాడా? భారాలు పెడుతున్నాడా? మొయ్యలేనివి ఏమైనా చెప్తున్నాడా? చేయలేనివి ఏమైనా చెప్తున్నాడా? ఏమీ లేదండి. ఈరోజు ప్రేమతో ఆయన చెప్తున్నాడు, మీరు విడిచిపెడతానంటే ఎక్కడ తీసుకెళ్ళి పెడతాడంట మనల్ని? నీటి కాలువల ఒడ్డున. ఎక్కడ పెట్టాలి మనల్ని? వద్దులే ప్రభు అంటే ఏం చేస్తాడు? నీ కర్మ, నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే చేస్తా, నేను ఇలాగే జీవిస్తా, నాకు ఇదే అలవాటు అయింది, నేను ఇయే తాగుతా, నేను ఇయే తింటా అంటే నిన్ను మార్చడం దేవుడి వల్ల కాదు. నువ్వు మారతాను, ఇది మానేస్తా, ఇవి చెయ్యను, ఇవి నాకు అవసరం లేదు, ఇంత హానికరమైన వాటిని నా జీవితంలోకి వండనీయను అని చెప్పేసి నువ్వు కూడా ఆమె ఏం చేసింది? ఈ క్రియలు మానేస్తా అంటే దేవుడు ఏం చేశాడు? అవని రక్షించాడు. ఏం చేశాడు? అవని రక్షించాడు. ఈరోజు మనకు కూడా మరి మార్చుకుంటానంటే ఏమిచ్చి పంపిస్తాడు? రక్షణ అండి. రక్షించబడాలి. ముందు మనం ఏమవ్వాలి? రక్షించబడాలి పాపములోంచి. ఎక్కడి నుంచి? పాపము ఎడారి లాంటిది. ఏమి లేకుండా చేస్తుంది? ఏ సుఖము లేకుండా చేస్తుంది. అంత కష్టమైన పడతాం కానీ ఏముండదు మనకి? సుఖం ఉండదు. ఏం కావాలి మనిషికి? సుఖం కావాలి. సుఖం కావాలంటే ఈరోజు దేవుడు శుభవార్త. ఏ వార్త? ఎందుకని వార్త? నీ ఆకులు రాలిపోకూడదు, నీ ఫలాలు
రాలిపోకూడదు, నీ కష్టార్జితం వృధా కాకూడదు, నీవు మోడుగా మిగిలిపోకూడదు, నువ్వు పచ్చగా ఉండాలి, ఫలాలు ఫలించాలి, నువ్వు ఎదగాలి. నీ క్షేమాన్ని కోరి దేవుడు చెప్తున్నటువంటి వార్త, శుభవార్త. ఈరోజు మార్చుకోగలిగితే చుట్టో బీడియో మందో బూతులో ఇంకే అపవిత్రమైనవి నీలో ఉన్నాయో వాటిని అన్నిటిని ఏం చేయాలి? ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం అన్నిటిని ఏం చేయాలి? మార్చేసుకోండి. ఇవే నిన్ను నాశనము చేసేవి. వీటి మూలంగానే నీ జీవితంలో ఏమీ లేదు, సుఖం లేదు. ఇవే నిన్ను ఏం చేస్తుంది? ఎడారిలాగా వీటిని విడిచిపెట్టేస్తున్నావు కనుక నూతనమైనటువంటి తలంపులు, నూతనమైన ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడ పెడతా? నీటి కాలంలో ఎవరైనా నాటుతా. అక్కడ నువ్వు చేయనివన్నీ ఏమవుతాయి? ఈ సంవత్సరమే పెళ్ళి అయితే, ఈ సంవత్సరమే పిల్లలు, ఈ సంవత్సరమే చూడండి మరి వ్యవసాయం, ఈ సంవత్సరం ఉద్యోగం, ఈ సంవత్సరం నీ కార్యాలన్నీ ఆయన ఏమన్నాడు తెలుసా? సఫలమవుతాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమవుతాయి? నువ్వు తిరగాల్సిన పని లేదు, వేదన పడాల్సిన పని లేదు. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తే ఏమవుతాయి? శుభకార్యాలు జరుగుతాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. అన్నయ్య, ఎవరికైనా శుభకార్యాలు జరగాలనే కోరికలు? ఏ కార్యాలు? శుభకార్యాలు జరగాలి, శుభవార్తలు వినాలి, సఫలమవ్వాలి అనేటువంటి తలంపులు అందరికీ ఉండే ఉంటాయి. అయితే దేవుడు అదే యొక్క సందేశాన్ని గురించి మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఈరోజు మనతో ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఏమంటున్నాడో తెలుసా? అత్తయ్య, ఏదైతే తలంపు ఉందో అదేమవుతుంది? జరుగుతాయి. నువ్వు నమ్మగలిగినట్లయితే ఈరోజు ఏం చేయాలి? మార్చుకోవాల్సిన వాటిని మార్చుకోవాలి. కనుగొడు ఉందా? కొనుగోడు ఉందా? అవన్నీ ఏం చేస్తాయి? మనల్ని ఎడారిలాగా చేస్తాయి, ఫలించకుండా చేస్తాయి. ఏం చేయాలి? మనం చేసే కార్యాలన్నిటిని కూడా ప్రేమతో ఏం చేయాలి? ప్రేమతో జీవించాలి. దేంతో జీవించాలి? ప్రేమతో జీవించాలి. ఈరోజు మరి మనం మన కుటుంబాలను ఏం చేయాలి? ప్రేమించాలి. మనకు అప్పచెప్పిన బాధ్యతలు ఏం చేయాలి? మనము చక్కగా నెరవేర్చాలి. మన బాధ్యతలు నెరవేరిస్తే చాలు. దీవిస్తాడా? దీవిస్తాడు. దీవెన ఉంటుందా? దీవెన ఉంటుంది. విసుగుతో, విసిగిస్తూ చూడండి మరి ఎంత వ్యతిరేకంగా జీవిస్తామో అంతకాలం ఏముండదు మనకి, ఎటువంటి సుఖము. నువ్వు ప్రేమించు. మొట్టమొదటి ఏం చేయాలి? యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. మనల్ని కూడా ఏం చెప్తున్నాడు ఈరోజు? ప్రేమించే మంచి చెట్టుని కూడా దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? నీటి కాలంలో ఎవరైనా నాటబడిన నన్ను చెట్టులాగా మారుస్తాడు. నీ జీవితం మారద్దే. నువ్వు ప్రేమ లేనంతకాలం, ప్రేమించనంతకాలం ఎక్కడ ఉండాల్సిందే? దారిలో ఉండాల్సిందే. ఏ ఫలాలు ఉండవు, ఏ విలువలు ఉండవు, ఏ గుర్తింపు ఉండదు. చూడండి, నీళ్ళు పెట్టే తోటలోకి రోజు వెళ్తాం. నీళ్ళు పెడుతున్నప్పుడు మనకు ఒక ఆశ కలుగుద్ది. రోజు రోజుకి దాని యొక్క చూడండి మరి రూపం ఏమవుతూ ఉంటుంది? మారుతూ ఉంటుంది. అది మనలో ఆశని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. అది నీళ్ళు లేని తోటలోకి వెళ్ళండి, ఎలా ఉంటుంది? వారానికి ఒకసారి కూడా అడుగు పెట్టబుద్ది కదా. ఎందుకని? అక్కడ మనం ఎంత కష్టపడినా ఏమి రావట్లేదు, ఫలాలు ఉండవు. అలాగే మన జీవితంలో కూడా నేడు ఫలాలు లేని జీవితాల్లాగా ఉండకూడదు. మనం ఫలించాలి అంటే ఈ సంవత్సరం ఇలా ఫలాలు చూడాలి అంటే శుభవార్తలు మనం వినాలి, శుభకార్యాలు జరగాలి. నేడు దినదినం మనల్ని దేవుడు అభివృద్ధి పరచాలంటే ఆయన ఒకటి చెప్తున్నాడు. ఏదైతే దేవునికి నీకు మధ్యలో అడ్డుగా ఉంటుందో అదే చెప్తున్నాడు. దేవునికి మనకి మధ్యలో ఏం అడ్డు ఉంటుందండి? గోడేంటి? ఆయన రాకుండా, ఆయన దగ్గరికి వెళ్ళనీయకుండా చేసేదేంటి? పాపం. ఆ గోడని ఏం చేయాలి? పడేయండి. కానీ పునాదులతో తీసేయండి. తీసేసి ఏసైనా ఏం చేసుకోవాలి?
ఆహ్వానించాలి. ఎవరి దగ్గరికి? మన దగ్గరికి ఆహ్వానించుకోగలిగితే చక్కగా యేసయ్య వస్తే మనము నీరు కట్టిన తోట వలె ఉంటాము. దేవుడు మనకి ఈ సంవత్సరపు వాగ్దానాన్ని చేయనవన్నీ కూడా ఏమవుతాయి? సఫలమవుతాయి. నమ్మగలిగినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీ జీవితానికి సంబంధించిన సందేశం ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ విలువైన సందేశం ద్వారా, ఈ వర్తమానం ద్వారా మీరు అందించినటువంటి ఈ సందేశము వింటున్న బిడ్డలందరినీ కూడా నిర్ణయాలు మార్చుకుని, ఆలోచన మార్చుకుని, జీవితాన్ని సరి చేసుకుని నీతో నడుస్తుండగా నీరు కట్టిన తోట వలె ఫలాలు కలిగిన జీవితాలు సంవత్సరము ఆశీర్వాదాలు బిడ్డల కుటుంబాలు నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.